హాయ్. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు ఆహ్, నేను ఇక్కడికొచ్చి 1 ఇయర్ అవుతుంది జర్మనీ వచ్చి. సో, ఎవరైనా జర్మనీ వద్దాం అనుకునే వాళ్ళు ఐదర్ జాబ్ వీసా మీద అయినా గావచ్చు, డిపెండెంట్ వీసా మీద మెయిన్‌లీ రిలేట్ అవుతారేమో వాళ్ళైతే. వాటెవర్ ఏ వీసా మీద వచ్చే వాళ్ళకి మేబీ వాళ్ళు జాబ్ గురించి అండ్ మిగిలిన విషయాల గురించి అంత రీసెర్చ్ చేసుంటారు. ఆహ్, బట్ మెంటల్‌గా ఎట్లా అనిపిస్తుంది మనకి అనే దాని గురించి కూడా మన ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి ఫస్ట్ 1 ఇయర్‌లో అనే దాని గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఫస్ట్ నేను ఇనీషియల్‌గా వచ్చిన కొత్తలో నేనేమనుకున్నా అంటే, ఓకే. కొన్ని రోజులుంటే ఎవరైనా ఫ్రెండ్స్ అవుతారు అని అనుకున్నాను. అండ్ వెదర్ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఐ థాట్ ఇక్కడ అంత స్నో పడదు. ఎక్కువ మంత్స్ స్నో పడదేమో కెనడా లాగా అని విన్నాను. అండ్ యూఎస్‌లో కంటే బెటర్ అని విన్నాను వెదర్. ఓకే. అనుకున్నాను. ఇంక నేను పెద్ద రిసర్చ్ ఏం చేయలేదు. మరి నేను ఇక్కడికొచ్చింది వింటర్‌లో. నేనిక్కడికొచ్చినప్పుడు నవంబర్‌లో వచ్చాను. 3:30కే చీకటి పడటం స్టార్ట్ అయింది. ఏంది మరి 3:30కే చీకటి పడుతుంది. అసలు డేలో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసినట్టే అనిపించలేదు. ఓకే. అయిపోయింది. అప్పుడప్పుడు నిద్రపోతాం గదా! అట్లా నిద్రపోయాను ఒకరోజు. అట్లా నిద్రపోయి లేచాను. లేచాక ఏడుస్తా ఉన్నాను. ఎందుకు ఏడుస్తున్నానో తెలియలేదు. ఇట్లా ఒక్కసారి గాదు, కొన్ని మల్టిపుల్ టైమ్స్ జరిగింది. అసలు అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తున్నాను, ఏంటి అనేది గూడా. ఎ లైక్ వింటర్స్ ఆర్ డిప్రెసింగ్ హియర్ అనిపిచ్చింది ఇంకప్పుడు. అండ్ నెక్స్ట్ కొంతమందితోటి మాట్లాడినప్పుడు గూడా యాహ్! వాళ్ళకి గూడా అట్లనే అనిపిచ్చింది అని జెప్పారు. సో, ఇంక ఇవన్నీ మనము ఆహ్, ఈ ఇవన్నీ ఫేస్ చేయకుండా ఉండడానికి మనకి మనం కొత్త హాబీస్ పెట్టుకొని బయటికి వెళ్ళడం. అట్లా ఏదో ఒకటి జేయాలి. లేకపోతే చాలా అంటే చాలా డిప్రెసింగ్ ఉంటది. ఏ పని జేయలేము. ఎ అంతే కూర్చోవాలనిపిస్తది కౌచ్‌లో. ఆహ్, సో, అదొకటి మైనస్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ సమ్మర్ బావుంటది అయితే అనన్నారు. చాలా మంది యాహ్! ఇట్లానే మాట్లాడిన వాళ్ళన్నారు. ఓకే. వింటర్‌లో అట్లే ఉంటదిలే. సమ్మర్‌లో బావుంటది. సమ్మర్‌లో మంచి వైబ్ ఉంటది. అది ఇది అన్నారు. యాహ్! సమ్మర్ బానే ఉంది. కానీ నేనైతే తట్టుకోలేకపోయాను. ఆహ్, అదేంది మనం 35, 40 డిగ్రీస్‌లో ఉన్నాం గదా! ఇక్కడ ఈ ఎండకి తట్టుకోలేకపోయాము అని అనుకుంటారేమో. ఇక్కడ ఉండే వాళ్ళకి అర్థమవుతది. చాలా హార్ష్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఏసీలు అట్లాంటివి ఏమి ఉండవు. ఫ్యాన్స్ గూడా మనం టేబుల్ ఫ్యాన్స్ పెట్టుకోవాలి. దానివల్ల నాకు చాలా, చాలా ఇబ్బందిగా అనిపించింది. అండ్ సమ్‌హౌ నా స్కిన్ కూడా ఫుల్ డ్రై అయిపోయి సమ్మర్‌లో అంత డ్రై అవ్వడం అనేది నాకే జరిగిందా ఏంటా అనిపించింది. చాలా అంటే చాలా డ్రైగుంది. ఆ 2, 3 మంత్స్ అసల ఫుల్ ఆహ్, స్కార్స్ వచ్చేసినియి ఫుల్‌గా. అండ్ అది తొందరగా కూడా పోలేదు. అండ్ యాహ్! టైమింగ్ ఎట్లా 9, 9 సమ్‌టైమ్స్ 9:30 దాకా గూడా చీకటి పడదు. నాకిక్కడే జర్మనీ ఒకే కంట్రీలో ఉండి జెట్ లాగ్ అనిపించింది. ఎట్లా అంటే వింటర్‌లో ఏమో 3:30, 4 కల్లా చీకటి పడిపోతది కాబట్టి ఒక 2 అవర్స్ 6 కట్లా ఓహ్! అయిపోయింది చాలా టైమ్ అయిపోయింది. ఇంక డిన్నర్ టైమ్ అయిపోయింది చేసేయాలి అనిపిస్తది 6కి. అదే సమ్మర్‌లో ఏమో 8, 9, 9:30 అవుతున్నా గూడా ఇంకా ఎండగానే ఉంది. అప్పుడేం తింటాం అన్నట్టు అనిపిస్తది. టైమ్ చూసుకుంటే గాని అర్థం గాదు. ఓహ్! అయ్యో! ఇంత టైమ్ అయిపోయింది. ఇంక మనం ఎళ్లి ఫాస్ట్‌గా తినేయాలి, లేకపోతే పడుకోవాలి అన్నట్టు. సో, యాహ్! ఇక్కడే ఉండి 2 డిఫరెంట్ థింగ్స్ రన్ అవుతా ఉంటాయి మన మైండ్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్. ఏమనుకున్నాను నేను ఇక్కడికొచ్చిన కొత్తలో, ఓకే. నాకిక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఆహ్, బట్ నేబర్స్ అట్లా ఎవరో ఒకళ్ళు మన వాళ్ళు తగులుతారు గదా! ఏముంది మాట్లాడేస్తాను ఫ్రెండ్స్ అయిపోతది అని అనుకున్నాను. చాలా సింపుల్‌గా అయిపోతదనుకున్నాను. కానీ ఇక్కడికొచ్చాక అర్థమైంది. ఫస్ట్ థింగ్ మా నేబర్స్‌లో ఎవరు లైక్ మా ఇంటి దగ్గర గూడా ఎవరు మా మాకు తెలిసినంత వరకు తెలుగు వాళ్ళైతే లేరు. వాటెవర్ అట్‌లీస్ట్ మన ఇండియన్స్ కూడా లేరు. ఇన్ కేస్ ఉన్నా గూడా అంటే మేము లిడిల్‌కి అట్లా వెళ్తూ ఉన్నప్పుడు సూపర్ మార్కెట్స్‌కి కనిపిస్తారక్కడ మన వాళ్ళు. నేనే వెళ్లి మాట్లాడతాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఒకళ్ళిద్దరు నా దగ్గరకొచ్చి మాట్లాడారు కానీ, మిగిలిన అన్ని టైమ్స్‌లో నేనే వెళ్లి మాట్లాడతాను. ఏంటి? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అట్లా ఏదో ఒకటి మాట్లాడాలి కదా! మాట్లాడతాను. ధైర్యం అంతా తెచ్చుకొని ఆహ్, వాళ్ళు మాట్లాడతారు. అయిపోతది. నెక్స్ట్ ఇంకొక 1 స్టెప్ అహెడ్ చేయాలి అంటే దాన్ని డిన్నర్‌కి పిలవడమో, లంచ్‌కి పిలవడమో చేస్తాము. వాళ్ళొస్తారు, మేమెళ్తాము. అయిపోతది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి అట్లా ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు చాలా అంటే చాలా తక్కువ. ఎక్కడో ఒక 10%. నాకేమనిపించిందంటే దీంట్లో గూడా లక్ ఉండాలి.
మంచి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే బానే ఉంటుంది గానీ, ఫ్రెండ్స్ లేకపోతే చాలా కష్టంగా అనిపిస్తది. ఇప్పటికే మనము ఫ్యామిలీకి దూరంగా ఉంటాము. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ గూడా ఎవ్వరు లేకపోతే చాలా లోన్‌లీగా అనిపిస్తది. ఏంటి మన ఎమోషన్స్‌ని గాని, మన వైబ్ తోటి మ్యాచ్ అయ్యేవాళ్ళు ఒకళ్ళు గూడా లేరే, ఎవ్వరు లేరే అన్నట్టు అనిపిస్తది. మేబీ జాబ్ చేసే వాళ్ళకి కూడా ఎవరికైనా గావాలి గదా! ఆహ్, స్టూడెంట్ వీసా మీదొచ్చి మాస్టర్స్ చేసే వాళ్ళకి మేబీ ఈ ప్రాబ్లమ్ అంత ఉండకపోవచ్చేమో. ఆ ఏజ్‌లో ఇంకా అందరూ స్టూడెంట్స్ లాగే వస్తారు గాబట్టి వాళ్ళకి కామన్ థింగ్ ఉంటది డిస్కస్ జేసుకోవడానికి లైక్ ఎగ్జామ్స్ గురించి వాటెవర్. ఆహ్, డిపెండెంట్ వీసా మీద లేకపోతే జాబ్స్ చేస్తూ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమవుతదేమో. ఎందుకంటే షేర్ చేసుకోవడానికి ఎవరు లేరే అన్న బాధ చాలా ఉంటది ఇనీషియల్ డేస్‌లో. ఆ తర్వాత తర్వాత అలవాటయిపోతదనుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఏమనుకుంటాము మన వాళ్ళే కదా! పలకరిస్తారులే, మన వాళ్ళే కదా! ఫ్రెండ్స్ అవుతారనుకుంటారు గదా! ఆహ్, ఐ డోంట్ నో ఎందుకు ఇక్కడ జనాలు ఇట్లా ఉన్నారో అర్థం గాదు. మనం ఇట్లా వాళ్ళ పక్క నుంచి పాస్ అవుతున్నా గూడా చూసి నవ్వడం గాదు గదా! కనీసం మన వైపు కూడా చూడరు. అలా అటెటో చూసుకుంటా, లేకపోతే తలదించుకొని నడుచుకుంటా వెళ్ళిపోతారు. నాకు లిటరల్లీ అడగాలనుంది. అసలు వాళ్ళేమనుకుంటారు వాళ్ళ మనసులో? వీళ్ళతోటి మనమెందుకు మాట్లాడాలనుకుంటారా? అసలు ఏమనుకుంటారో తెలుసుకోవాలనుంది. ఓకే. ఇంతసేపు ఎందుకు జెప్పానంటే, ఈ 1 ఇయర్ నుంచి నాలో ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చేసుకుంటున్నా. ఎందుకు, ఎందుకురా మాట్లాడరు మీరు అనంటే ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. మనకి చాలా వెరైటీస్ దొరుకుతాయి అక్కడ. ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి స్ట్రీట్స్ మీద కదా! కానీ ఇక్కడ అట్లా కాదు. ఉంటాయి రెస్టారెంట్స్. కానీ ఆ అథెంటిక్ స్టైల్ అనేది మిస్ అవుతాము. అన్ని స్టేట్స్‌ని మిక్స్ చేసి చేసినట్టు అనిపిస్తది ఒక్కోసారి. అండ్ యాహ్! రెస్టారెంట్స్ కూడా కొంచెం కంపారిటివ్‌లీ తక్కువే. యూఎస్ ఇంకా వేరే కంట్రీస్ తోటి పోల్చుకుంటే. పోనీ ఇక్కడ ఫుడ్ ట్రై చేద్దామా అంటే వీళ్ళదంతా పోర్క్, బీఫ్ తోటి ఎక్కువుంటది. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఫైన్. నాన్ వెజ్‌లో గూడా కొంతమంది అంటే నాలాంటి వాళ్ళు ఓన్లీ చికెన్ తినే వాళ్ళు గూడా ఉంటారు గదా! ఇంక వేరే ఏం తినలేని వాళ్ళుంటారు గదా! వాళ్ళకి గూడా కష్టంగానే అనిపిస్తది. ఇంగ ఓన్లీ వెజ్ అంటే ఇంకా బయట తినడం కష్టమే. మన రెస్టారెంట్స్ అయితే ఫైన్ గానీ వేరేయి ఐ డోంట్ నో మేబీ వాళ్ళేం ట్రై చేస్తారో ఇక్కడ తెలీదు. యాహ్! అదైతే ఖచ్చితంగా మన హోమ్ కంట్రీ ఫుడ్ మిస్ అవుతాము. ఎప్పుడెప్పుడు వెళ్లి ఎప్పుడెప్పుడు తిందామా అనుకుంటాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇక్కడ లైఫ్ స్టైల్. ఆహ్, నాకు నేను ఇండియాలో ఉన్నప్పుడు స్లో లివింగ్ అన్న వర్డ్ విన్నప్పుడు ఏంటసల ఈ స్లో లివింగ్ అంటారు అని అనుకుంటా ఉండేదాన్ని. ఒక ఇన్‌స్టాగ్రామర్ కూడా ఉంది గదా! ఆమె గూడా చెప్తా ఉంటది ఇట్లా స్లో లివింగ్ గురించి. అప్పుడేం అర్థమయ్యేది గాదు. కానీ ఇక్కడికొచ్చాక అర్థమైంది. ఓకే. ఇది ఎక్స్‌పీరియన్స్ చేస్తే అర్థమవుతది అనని. ఆహ్, నాకేమనిపించిందంటే దేనికి అంత హరీగా వెళ్ళడం, పనులన్నీ ఓకే. ఫాస్ట్‌గా ఫినిష్ చేయాలి, వ్రాపప్ చేయాలి. అట్లా నేను చూసింది లేదు. ఏదైనా గూడా రూల్స్ పాటిస్తూ కరెక్ట్ ఫార్మాట్‌లో ఫినిష్ చేస్తారు. లేట్ అయినా గూడా అంత క్వాలిటీ అంతా బావుందా? రూల్స్ అన్నీ మనం ఫాలో అవుతున్నామా? లేదా? అనే చెక్ జేసుకుంటారు చాలా మంది. ఆహ్, అంటే చిన్న చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద పెద్ద వాటికి గూడా ఖచ్చితంగా రూల్స్ అనేది ఫాలో అవుతారు. లైక్ ఆహ్, రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు రోడ్ క్రాస్ జేయడం, మనుషులెవ్వరు లేకపోయినా, వెహికల్స్ ఏమి రాకపోయినా గూడా అంతే ఆగుతారు. గ్రీన్ సిగ్నల్ పడ్డాకనే స్టార్ట్ అవుతారు. అట్లాంటి చిన్న చిన్న వాటి దగ్గర నుంచి గూడా చాలా కామ్‌గా, పీస్‌ఫుల్‌గా చేసుకొనెళ్తారు వర్క్ అనిపిచ్చింది నాకు. అండ్ యాహ్! వర్క్ లైఫ్ బ్యాలన్స్ గూడా ఉంటుంది గాబట్టి ఇక్కడ చాలా రూల్స్ ఉంటాయి. ఆఫ్టర్ 5 తర్వాత ఎవరు వర్క్ జేయడానికి ఉండదు. ఇన్‌కేస్ వర్క్ జేసినా గూడా ఎందుకు చేశాము? ఏంటి? అనేది మనము అక్కడ మెన్షన్ చేయాలి. సో, ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మనకి ఎట్లా అంటే ఇక్కడ సిస్టమ్ బాగా వర్క్ చేస్తుంది అని ఒకటి అర్థమవుతది. ఈవినింగ్ 5 కల్లా మన వర్క్ ర్యాపప్ అయిపోతుంది గాబట్టి చాలా టైమ్ ఉంటది మనకి ఈవినింగ్. ఆల్‌మోస్ట్ 5 అవర్స్ ఉంటది గాబట్టి మన హాబీస్ మీద కాన్సంట్రేట్ జేయొచ్చు. అండ్ యాహ్! ఇంకొకటి మెయిన్ థింగ్ ఏందంటే ఓకే. ఇప్పుడు జనాలందరూ హాబీస్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వేరే ట్రై చేయాలి అని చూస్తున్నారు.
ఎక్కడ వేరే కంట్రీస్‌లో ఉన్నవాళ్ళు గూడా. కానీ ఒకప్పుడు మేబీ ఒక 7, 8 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉండేది? వర్క్, వర్క్, వర్క్ అన్నట్టే ఉండేది. ఎంత హ్మ్. ఆహ్, ఐ మీన్ లేట్ నైట్ కాల్స్ ఉన్నా గూడా మనము ఆ కాల్స్, ఆ వర్క్ అంతా వ్రాపప్ జేసుకొని షట్ డౌన్ జేసేవాళ్ళము. కానీ ఇక్కడున్న వాళ్ళు ఎట్లా అంటే వర్క్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, వాళ్ళ హాబీస్‌కి గూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. లైక్ అదర్ యాక్టివిటీస్ స్విమ్మింగ్ గానీ, గార్డెనింగ్ గానీ, ఇలాంటివన్నిటికి కూడా వాళ్ళు టైం పెట్టుకుంటారు. ఓకే. ఇది నాకు చెయ్యాలి. ఇది నా హాబీ. నేను దీన్ని వదులుకోకూడదు. ఇంకా ఏమైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటారు. వీళ్ళ మైండ్ అనేది ఓన్లీ వర్క్ మీద ఉండదు. వేరే థింగ్స్ మీద గూడా ఉంటుంది. విచ్ ఈస్ గుడ్ థింగ్ గదా! నెక్స్ట్ ఆహ్, పొల్యూషన్. ఆహ్, ఇక్కడ నేను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చెక్ చేశాను మొన్న. అసలెంతుందా? ఆహ్, ఎ హ్మ్. చాలా సిటీస్‌లో చాలా ఎక్కువుంది. అది ఇది అని వింటా ఉన్నాను. సో, ఇక్కడ ఎంతుందా అని చెక్ చేస్తే 30 ఉంది. ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది నిజం చెప్పాలంటే నేను ఫ్లైట్ దిగి ఫస్ట్ బయటకి రాగానే మనం ఫీల్ అవుతాము. డిఫరెన్స్ మనకు అర్థమైపోతది ఆటోమేటిక్‌గా. సో, అది కూడా చాలా మంచిగా అనిపిచ్చింది. ఆహ్, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ లైఫ్ స్టైల్ ఇది. ఈ వింటర్ మనకి ఫ్రెండ్స్ ఎవరు లేకపోవడం ఇన్ని వాటిల్లో డైమండ్ లాగా కనిపించేవి ఇవి మనకి వర్క్ లైఫ్ బ్యాలన్స్, ఇంక లైఫ్ స్టైలింగ్, ఈ పొల్యూషన్ ఇలాంటివి ఇంకా కొన్నున్నాయి. మేబీ అవి తర్వాత వీడియోస్‌లో మాట్లాడుకుందాము. అండ్ ఇక్కడుంటున్న వాళ్ళకైతే నేను చెప్పే అన్నీ బాగా ఈజీగా రిలేట్ జేసుకోగలుగుతారు. అండ్ ఎవరైనా వస్తున్న వాళ్ళైతే ఫస్ట్ థింగ్ మనం ఇండిపెండెంట్‌గా ఉండాలి. మన ఎమోషన్స్ ఎవరైనా షేర్ జేసుకోవటానికి ఉంటారు అననైతే అస్సలనుకోవద్దు. అంటే లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని రండి. దొరికితే మంచిదే. అండ్ దెన్ వెదర్ గురించి గూడా ఓకే. వింటర్‌లో ఇట్లుంటది. సమ్మర్‌లో ఇట్లా ఉంటది అన్న మైండ్‌సెట్ తోటి రండి. కొంచెం హెల్ప్‌ఫుల్‌గుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. చలో బాయ్ బాయ్.